మహబూబ్ నగర్ టౌన్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకునే విద్యార్థినులు వీళ్ళకు గత సంవత్సరం నుంచి కూడా ఎంసెట్ కానీ నీట్ కానీ కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు పరీక్షల తర్వాత మే నెలలో ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ 1 మంత్ క్రాష్ కోర్స్ లాగా వాళ్ళకు ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పించాలా అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకు రెసిడెన్షియల్ వసతులన్నీ కూడా అకామిడేషన్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో, తర్వాత బాయ్స్ హాస్టల్లో ఆ పిల్లలను అక్కడ పెట్టించి స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు గర్ల్స్కి సంబంధించి ఇక్కడ ఉన్న హాస్టల్లో వాళ్ళకి అకామిడేషను, ఫుడ్డు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యేదాకా వాళ్ళని ఇక్కడనే పెట్టి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజీలో వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాము. అలాగే బాయ్స్ది కూడా శాషాగుట్టలో ఉన్న బాయ్స్ హాస్టల్లో వాళ్ళని పెట్టి అన్ని వసతులు అక్కడ కల్పించి భోజనంతో సహా అక్కడ వాళ్ళకి పెట్టిస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 120 మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ క్రాష్ కోర్సును తీసుకుంటారని చెప్పి మా అంచనా. ఖచ్చితంగా వాళ్ళు మంచి ర్యాంకులు వస్తాయి, వాళ్ళలో చాలామంది ప్రొఫెషనల్ కోర్సుకు పోతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే మా బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అన్ని ఖర్చులు కూడా మేము భరించి ఆ పిల్లలను ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి మా అందరి తాపత్రయం. ఇది తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మరీ వచ్చి ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఎగ్జామ్స్ అయ్యేదాకా ఇక్కడే ఉండి చదువుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా కోర్సులో మేము మంచి ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ కావాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్ళ పట్టుదల ఫలించి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలోకి జీవితంలో వెళ్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.